శ్రీ పొంగూరు నారాయణ గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి, నెల్లూరు నగర మేయర్ గారికి, నూడా చైర్మన్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మరి ప్రత్యేకంగా ఈనాటి ఈ కార్యక్రమంకి దాతలు నారాయణ గ్రూప్, నారాయణ సంస్థ మరియు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు రమా మేడం గారికి, అలాగనే సింధు గారికి, శరణి గారికి, పునీత్ గారికి, రవితేజ గారికి, మరి వాళ్ళ మేనేజ్మెంట్కి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన తల్లిదండ్రులకి, పిల్లలకి, అందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు జీవితంలో ఒక సంతోషమైన రోజు. ఎందుకంటే మంత్రి నారాయణ గారితో చాలా దగ్గరగా నేను పనిచేశాను. ఎప్పుడు కానీ పేదరికం అనేది విద్యకి అడ్డు రాకూడదు. మున్సిపల్ స్కూల్లో చేసినా, గవర్నమెంట్ స్కూల్లో చదివినా ఈ బిడ్డలకి విద్య దగ్గర వచ్చినప్పుడు ఈక్వాలిటీ ఇవ్వాలి, లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఇవ్వాలి. మా కార్పొరేట్ కాలేజీలో ఎటువంటి విద్య ఉంటుందో అటువంటి విద్య ఈ పేద బిడ్డలకు కానీ ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచన ఉండే వ్యక్తి మంత్రి నారాయణ గారు. మీకు తెలుసో తెలీదో 2014-19లో ఇక్కడనే రాష్ట్రం మొత్తంలో మున్సిపల్ జూనియర్ కాలేజ్ పెట్టాం. దాంట్లో కానీ పేద బిడ్డలు గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ నుంచి వడబోసి ఇక్కడ పిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం జరిగింది, కాలేజ్. దాంట్లో జేఈ మెయిన్స్, నీట్ అద్భుతంగా విజయాలు సాధించారు. ఎందుకంటే అక్కడ టీచర్స్ కాడి నుంచి, వాళ్ళకి లెక్చరర్స్ కాడి నుంచి, స్టడీ మెటీరియల్ కాడి నుంచి, ఆ టీచర్స్ వాళ్ళకి జీతాలు కానీ నారాయణ సంస్థ నుంచి ఇచ్చామని ఈరోజు కానీ నేను మళ్ళా గుర్తు చేయదలుచుకుంటున్నాను. దానికి కానీ మళ్ళా ధన్యవాదాలు కానీ తెలియచేస్తున్నా. ఎందుకంటే ఆ బిడ్డలు ఈరోజు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తారు, సార్ నేను ఫలానా మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాను, విప్రోలో పనిచేస్తున్నాను, ఎయిమ్స్లో నేను డాక్టర్ అని. ఇక్కడ చదివిన పేద బిడ్డలు ఈరోజు ఎంతో గొప్ప స్థానం పోయినారు. మీరందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, విద్యలో పేదరికం గొప్పవాళ్ళ బిడ్డలకే విద్య వస్తుందని లేదు. లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్, ఆ స్టడీ మెటీరియల్ ఏదైతే కార్పొరేట్ కాలేజీల్లో ఇస్తారో, కార్పొరేట్ స్కూల్స్లో ఇస్తారో అది కానీ మన బిడ్డలకి ఇవ్వాలి. ఇస్తే ఈ బిడ్డలు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రెడీ అవుతారు ఇప్పటి నుంచే అని 6వ తరగతి నుంచి కానీ మీకు స్టడీ మెటీరియల్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీ అందరికీ ఒకటి చెప్తున్నా, నేను 8వ క్లాస్ పిల్లలు 8వ క్లాస్కే మీ గోల్స్ మీరు సెట్ చేసుకోవాలి. ఎర్లీ గోల్స్, డ్రీమ్ బిగ్. ఈరోజు 8వ తరగతిలోనే మీరు ఐఏఎస్ అవ్వాలా, ఐపీఎస్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలా అనేది 8వ తరగతిలో ఫిక్స్ చేసుకోవాలి. ఈరోజు అనేక మంది పిల్లలు 10 పాస్ అయిన తర్వాత ఏం చదవాలో తెలియదు. స్నేహితురాలు ఎక్కడ పోతే అక్కడ చదువుతుంది, స్నేహితుడు ఎక్కడ పోతే అక్కడ చదువుతాడు. అలా కాదు, ఈరోజు మీరు 8వ తరగతిలో ఏం కావాలో అనే ఒక గోల్ సెట్ చేసుకుంటే మిగతాది మొత్తం నారాయణ సార్ చూసుకుంటాడు. ఈరోజు నెల్లూరులో ఉండే ప్రతి మున్సిపల్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ధైర్యంగా చదవండి. ఈరోజు మన స్కూల్స్ అన్ని కానీ ఈరోజు 12 స్కూల్స్ ఆల్రెడీ కార్పొరేట్ స్కూల్స్ కన్నా బాగా చేయడం జరిగింది. మీ కళ్ళ ముందు ఈరోజు విఆర్ మున్సిపల్ హై స్కూల్ ఉంది, అద్భుతంగా ఒక కార్పొరేట్ స్కూల్ కన్నా అద్భుతంగా ఉంది. అదేవిధంగా నేను ఒకసారి సార్ నేను ఇద్దరం కారులో పోతా ఉన్నాం. అజీజ్ ఈ 42, 43 ఈ పాత మున్సిపల్ సైడు ఒక స్కూల్ కట్టాలంటే స్థలం లేదు, అటు పక్క వాళ్ళకి మనం ఏం చేయలేకపోయాము. సన్న సన్న గొంతులు, పార్కులు చేయడానికి కానీ స్థలాలు లేవు, రోడ్లు వేయడానికి కానీ అక్కడ చిన్న చిన్న రోడ్లు. వాళ్ళకి పిల్లలకి మంచి స్కూల్ కట్టాలని నాకు చెప్తే స్థలం దొరకట్లేదంటే
వక్ఫ్ బోర్డు స్థలం ఉంది సార్ నేను ఇస్తానంటే 5.5 ఎకరా ఆ మాటల్లోనే కారు దిగక ముందే పోనీ ఆ స్థలానికి అని చెప్పారు. ఆ స్థలానికి పోగానే అద్భుతంగా ఉంది అనగానే ఇమీడియట్గా అక్కడ చెప్పిన తర్వాత 20 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ ఏర్పాటు చేసి ఈరోజు ఒక అద్భుతమైన కార్పొరేట్ స్కూల్ని అక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కట్టబోతా ఉన్నాం పేద బిడ్డల కోసం. ఇది ఒక మనిషికి ఉండాల్సింది, ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇది, గుణం ఇది. ఈరోజు ఇదే కాదు, ఎంతమందికి పుష్ కార్ట్స్ చూస్తూ ఉంటాం. నెల్లూరు నగరంలో మొత్తం ఆ బండి పైన పెట్టుకొని మహిళలు పెద్ద పెద్ద వయసు అవ్వాతాతలు కానీ బండి పెట్టుకొని దానిపైన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అటువంటి అమ్ముతూ ఉంటారు. దానిపైన రాసి ఉంటుంది నారాయణ గారు అని. వేల బండ్లు ఈరోజు వాళ్ళు బాడుక్కి తెచ్చుకొని బ్రతకలేకున్నారంటే ఆ వెహికల్స్ ఇవ్వడం జరిగింది. కంటికి ఆపరేషన్స్ చేయిస్తున్నారు, అద్దాలు ఇస్తున్నారు. ఇవన్నీ నారాయణ గారు అద్భుతంగా సమాజానికి సేవ చేస్తున్నారు. మీ అందరి ప్రేమ కానీ మీ అందరి దీనికి ప్రతిఫలం ఏం తెలుసా? ఒకటి, మీ జీవితాల్లో మీరు బాగుపడాలి. అలాగనే మీ ప్రేమ, మీ యొక్క ప్రేమ, మీ అభిమానం, మీ యొక్క భవిష్యత్తులో మీరు బాగుపడడం, అదే మనం తిరిగి నారాయణ గారికి ఇవ్వబోయేదని కానీ తెలియచేస్తూ, అదేవిధంగా ఎంపీ గారు కానీ అద్భుతంగా ఆయన ఒక ఫిలాంథ్రఫిస్ట్, ఎన్నో మంచి కార్యక్రమాలు, మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన దగ్గర పోయినా కానీ ఎప్పుడు నేను చేయలేను, నేను ఇది నాతో కాదు అని చెప్పే వ్యక్తే కాదు. ప్రతి ఒక్కటి కానీ ప్రజలకి ఎప్పుడు ఆయన కానీ సేవ చేస్తూ ఉంటాడు. ఎమ్మెల్యే గారు ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు. మీ అందరికి కానీ మంచి నాయకులు ఉన్నారు, వీళ్ళందరికీ కానీ మీరు ఆశీర్వాదాలు ఇవ్వండి. మరి నారాయణ గ్రూప్కి ప్రత్యేక హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.